Good morning all of you. Dear Adilabad students, Collector and District Education Officer వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అండ్ కలెక్టర్ రాజశ్రీ సార్ అండ్ వీళ్ళు మీకోసం స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడంలో ఉన్న ఉద్దేశాన్ని కూడా మీరు గమనించి వీలైనంతమంది ఫ్రెండ్స్ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్న మీ ఫ్రెండ్స్కి పేరెంట్స్కి ఏమేమి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని నేను స్టార్టింగ్ క్లాస్లో చెప్పినవి మళ్ళీ వినండి నాన్న. దీని ఉద్దేశం ఒకటే, మీ అందరికీ అసలు ఫస్ట్ 10th తర్వాత అండ్ ఇంటర్మీడియట్ తర్వాత ఉండే డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, వాటికి సంబంధించి ఏ బుక్స్ చదవాలి, ఆ చదివేటప్పుడు విధానం ఎలా ఉండాలి, మనం ఎట్లా చదువుకోవడం నేర్చుకోవాలి. ఇది కేవలం వాళ్ళకే కాకుండా మళ్ళీ డిగ్రీ స్టూడెంట్స్ కూడా కొంతమంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరికీ ఇది ఫ్రీ ఇనిషియేటివ్గా పెడుతున్నాము. మీ పార్టిసిపేషన్ వల్ల ప్రయోజనం ఎవరికి కలుగుతుంది, మీకే కలుగుతుంది. మా అందరికీ కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. మాకు ఎందుకని అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి మించి ఇంకా ఏది కూడా లైఫ్లో ఇంపార్టెంట్ అనిపించదు. కంటెంట్మెంట్, ఆత్మసంతృప్తి. పేద విద్యార్థులకి ఏదైనా సపోర్ట్ చేయగలిగితే మా అందరికీ కలిగే ఆత్మసంతృప్తి అంత కొండంత బలంగా ఉంటుంది. అది మేము ఇస్తున్నటువంటి సపోర్ట్. మా తరపున 21st Century IAS అకాడమీ తరపున కూడా ఈ రకమైనటువంటి ఈ కొలాబరేటివ్ ఎఫర్ట్ చేయడం జరుగుతుంది. మన డిఈఓ సార్ అండ్ కలెక్టర్ సార్తో కూడా ఇటువంటి అవకాశాలు మీకు కల్పిస్తున్నందుకు మనందరం కూడా కొంచెం పార్టిసిపేటివ్గా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రై టు పార్టిసిపేట్ ఇన్ దీస్ లెక్చర్స్. అంటే ఈ సబ్జెక్ట్స్ మీరు చదవడం నేర్చుకోవాలి. మీరు ఈ ఏజ్లో నేర్చుకోవడం మానేస్తే ఇంకా భవిష్యత్తులో మీరు నేర్చుకోవడం కష్టం అవుతుంది. తర్వాత మళ్ళీ మీరు కోచింగ్కి అఫోర్డ్ చేయలేరు. సో స్కూల్ డేస్లో ఎవరైతే స్ట్రాంగ్ ఫౌండేషన్ పెట్టుకోగలుగుతారో వాళ్ళెవరికి కోచింగ్ అవసరం ఉండదు నాన్న. అది మాత్రం వాస్తవం. 70% అవసరం ఉండదు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ డేస్లో అండ్ కాలేజ్ డేస్లో మంచి ఫౌండేషన్ పెట్టుకోవడం చాలా అవసరం. వివిధ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ఎలా అనేది అప్పుడే కొంత నేర్చుకోగలిగితే వాళ్ళు తర్వాత డిగ్రీ తర్వాత లేదా ఇంటర్మీడియట్ తర్వాత కోచింగ్కి వెళ్ళాల్సినటువంటి నెసెసిటీ తక్కువగా ఉంటుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా దగ్గరకు వస్తున్నటువంటి వందల వేల మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది స్కూల్ కాలేజ్ ఫౌండేషన్ సరిగ్గా లేని వాళ్ళే వస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లోనే వీరికి కొంత ఫౌండేషన్ లేకపోవడం అంటే టీచర్స్ లోపం కాదు, లేదా ఇంకెవరితో తప్పు కాదు నాన్న. టీచర్స్ ఆర్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్, అందరూ కష్టపడుతున్నారు. ఇక్కడ కాకపోతే ఫౌండేషన్ లేకపోవడం అంటే కొంత ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, వీటికి ఎలా అప్లై చేయొచ్చు, ఏమేమి ఎగ్జామ్స్కి అప్లై చేస్తే మనకి కెరీర్ ఎలా ఉంటుంది అనే నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉంది. ఇప్పుడు నేను గతంలో చెప్పాను, ఈ NCERT ఫౌండేషన్ తీసుకుంటూ అర్థమెటిక్ రీజనింగ్ అనే బేసిక్ మ్యాథ్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఆఫ్ ఇంగ్లీష్ వీటిని డెవలప్ చేసుకోగలిగితే మీరు అప్లై చేసే ఎగ్జామ్స్ క్లాట్, క్యూట్, ఇలా IP మ్యాట్ లాంటివి ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ముఖ్యంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, NIFT అండ్ బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ అప్లై చేసి రాసే అవకాశం ఉంటుంది పిల్లలందరికీ. ఇది కాకుండా డిగ్రీ స్థాయిలో ఉన్నప్పుడే UPSCకి సంబంధించి కూడా CAPF, CDS లాంటి ఎగ్జామ్స్ చాలా వరకు అప్లై చేసి రాసే అవకాశం ఉంటుంది. ఇలా స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు నార్మల్ డిగ్రీ చదివితే ఏ విధమైన కెరీర్ ఉండదు, నార్మల్ ఇంటర్మీడియట్ చదివినా ఏ కెరీర్ ఉండదు. ఈ ఇంటర్ డిగ్రీతో పాటు కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. అందుకే మేము నైపుణ్య అనే ఇనిషియేటివ్ లాంచ్ చేసి మీ అందరికీ ఇలా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. రైట్, స్కిల్స్ అంటే మనం ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం అనే నాలెడ్జ్తో, అనే బేసిక్ అండర్స్టాండింగ్తో మనం చదవాలి. అండ్ చదివే విధానం ఎట్లా ఉండాలి ఇది నేర్చుకోవాలి. ఇప్పటివరకు మనం సైన్స్, టెక్నాలజీ అనే పదాలు వింటున్నాం. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి మధ్య ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అది తెలియకుండానే మనం ఎక్కువ మంది ఈ పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం కోర్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బేసిక్గా మనకి సైన్స్ అంటే జనరల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుందన్న, అండ్ న్యాచురల్ ఎవల్యూషన్ ఎలా జరుగుతుందనే అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటాయి, ద ఫిజికల్ వరల్డ్ అండ్ సోషల్ వరల్డ్ అంటాం దాన్ని. ఈ ఫిజికల్ వరల్డ్లో వస్తున్న చేంజెస్ ఎలా ఉన్నాయి అని అబ్జర్వ్ చేయడం ఉంటుంది. అవి కూడా ఎవిడెన్స్ బేస్డ్గానే ఒక జడ్జిమెంట్ అండ్ కన్క్లూషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సైన్స్ అంటే బేసిక్గా మన అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ఫిజికల్ సోషల్ వరల్డ్ బేస్డ్ ఆన్ ద అండ్ డిపెండింగ్ ఆన్ ఎవిడెన్స్. ఒక పర్టికులర్ ఎవిడెన్స్ని మనం ఖచ్చితంగా సేకరించిన తర్వాత దానికి ఒక ఆధారం ఉన్న తర్వాతనే శాస్త్రం అనేది ఇది వాస్తవం అని చెప్తుంది. అది నిత్య జీవితంలో అప్లికేబుల్గా ఉంటుంది, డైలీ లైఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. అది సైన్స్ అంటాం. అంటే మనం రోజు చూస్తున్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ అంటున్నాం కదా, ఇవన్నీ కూడా ఈ జనరల్ సైన్స్లో భాగంగా వస్తాయి. జనరల్ సైన్స్ అంటే అందరికీ అనువర్తించదగినటువంటి అంశాలు, జనరల్, చాలా అందరం మనం చదువుకోవాల్సిన విషయాలు, అందరం మనం తెలుసుకోవాల్సిన విషయాలు లాంటివి అనమాట. ఇప్పుడు మన భౌతిక దేహం ఎలా పనిచేస్తుంది,
అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి బేసిక్గా తెలుసుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడు మనకి ఎందుకని వర్షం ఒక కాలంలో వస్తుంది ఇంకొక కాలంలో రాదు అనేది కూడా ఫిజికల్ సైన్స్ నాన్న, ఫిజిక్స్. అలానే పాలు పెరుగుగా మారడం ఇది ఒక కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీని అర్థం చేసుకోవడం ఇది రోజు మన డైలీ లైఫ్లో మనకి సంబంధించినటువంటి విషయాలు. మన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో పాలు లేకపోతే వాటర్ పోసి మనం మరగబెడుతున్నప్పుడు మెల్లమెల్లగా బుడగల్లాగా పైకి ఇలా వస్తుంటాయి. దాని మీద ఒక మూత పెట్టాం. ఒక 5 minutes తర్వాత ఆ మూత ఇలా పైకి తీస్తే దాని నుంచి ఇలా వాటర్ కారుతుంటున్నాను. అంటే ఈ ఎవాపరేషన్ ఉంది, ఆ తర్వాత కండెన్సేషన్ అంటుంటారు. అంటే దీన్ని బాష్పీభవనం, ఆ తర్వాత మెల్లగా ద్రవీభవనం చెందడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? నిత్య జీవితంలో మనం రోజు పనిచేస్తున్నటువంటి విషయాలలో ఉన్నటువంటి సైన్స్ని అర్థం చేసుకోవడం వలన. వీటికి శాస్త్రీయంగా నిరూపిస్తుంటారు, వీటికి కొలమానాలు ఉంటాయి. ఓకే, మన సుదూర ప్రాంతాలు చూడడానికి ఇప్పుడు మనం బైనాక్యులర్స్ అంటుంటాం కదా, వాటిల్లో వాడేటువంటి టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు మనం బైక్స్ నడుపుతూ ఉంటాము, కార్లు నడుపుతూ ఉంటాము. కార్లు నడిపినప్పుడు మిర్రర్స్ వాడుతుంటారు. ఆ మిర్రర్స్లో వెనకాల వస్తున్న వెహికల్స్ కనిపిస్తాయి. ఆ వెహికల్స్, ఈ మిర్రర్స్ ఏ మిర్రర్స్ వాడుతుంటారు? ఇలాంటివన్నీ నేర్చుకోవడమే జనరల్ సైన్స్, జనరల్ డైలీ లైఫ్ అప్లికేషన్కి సంబంధించింది. ప్రతి విద్యార్థి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. అందుకే మీ స్కూల్లో ఈ జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి అని సిలబస్ ఏంటో కూడా మీకు బేసిక్గా 10th క్లాస్ వరకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఎన్సీఆర్టీ బుక్స్లో ఏవైతే 6th, 7th, 8thలో ఇచ్చినవి అండ్ 9th, 10thలో కొంత స్పేస్ టెక్నాలజీ అవన్నీ ఉంటాయి. అవి తర్వాత మీకు టెక్నాలజీకి వచ్చినప్పుడు చెప్తాను. వీటిలో నుంచి ఈ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇవి కాకుండా న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి ఆర్టికల్స్ బేస్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తుంటాయి. హిందూలో వెడ్నెస్డే, థర్స్డే ఇలా అప్పుడప్పుడు కొన్ని ఆర్టికల్స్, దాంతోపాటు చిన్న చిన్న ఆర్టికల్స్ అంటే మన డౌన్ టు ఎర్త్ అంటారు. ఇది ఇప్పుడే మీరు చదివేంత అవగాహన లేకపోవచ్చు కానీ బట్ వినడం మాత్రం ఖచ్చితంగా అవసరం నాన్న. కేవలం కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు, కొంతమంది బాగా దానికి అవగాహన ఉన్నటువంటి పిల్లలు, మంచి ఎడ్యుకేషన్ కాన్వెంట్లో చదువుకుంటున్న వాళ్ళకే అవగాహన ఉన్న పుస్తకాలను మీకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా అందరికీ ఉంది. అంటే డౌన్ టు ఎర్త్ అని కొట్టాలి నాన్న. గూగుల్లో మీరు మొబైల్లో ఇప్పుడు ఎలాగో అటెండ్ చేస్తున్నారు మా లైవ్ క్లాస్ని, ఈ జూమ్లో అటెండ్ చేస్తున్న వాళ్ళు, రేపు ఫ్యూచర్లో మేము దీన్ని రికార్డ్ చేసి కూడా అప్లోడ్ చేస్తాము. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా డౌన్ టు ఎర్త్ అనే ఒక చిన్న మ్యాగజైన్ని మనం టైప్ చేసి చూడాలి. ఆ డౌన్ టు ఎర్త్లో సైన్స్ ఆర్టికల్స్ ఎలా వస్తున్నాయి, ఎన్విరాన్మెంట్ బేస్డ్ ఆర్టికల్స్ ఎలా వస్తున్నాయి అనేవి కొంచెం చదువుకోవాలి నాన్న. ఆ క్వశ్చన్సే మనకి యూపీఎస్సీలో కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకా నెక్స్ట్ సైన్స్ అయిపోయింది. దాని తర్వాత ఏంటిది? టెక్నాలజీ గురించి చెప్తున్నాం. జనరల్ సైన్స్లో ఏముందని చెప్పాను? మన చుట్టూ జరుగుతున్నటువంటి నిత్య జీవితంలోని అంశాలను, మనకి సంబంధించిన విషయాలను ఒక ఎవిడెన్స్ బేస్డ్గా ఉన్నటువంటి లాజికల్గా తర్కంతో విశ్లేషించి ఏదైతే విషయాన్ని నిజ నిర్ధారణ చేసి చెబుతున్నారో వాటన్నిటిని మనం సైన్స్ పరిధిలోకి వేస్తాం. సైన్స్లో ఎక్కడ హైపోథెటికల్ అండర్స్టాండింగ్ ఉండదు, అంటే ఊహాజనితమైన అంశాలు ఉండవు సైన్స్లో. ఇది సైన్స్కి సంబంధించి. మరి టెక్నాలజీ అంటే ఎలా ఉంటుంది? ఇదిగో టెక్నాలజీ అనేది నీకున్నటువంటి ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ని ఆ ప్రాక్టికల్ పర్పసెస్కి ఇంకా ఇన్నోవేటివ్గా ఎలా వాడతావు, ఇంకా సోషల్ అడ్వాన్స్మెంట్కి అండ్ హ్యూమన్ అడ్వాన్స్మెంట్కి ఎలా ఉపయోగిస్తావు. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇదిగో మన స్టవ్ మీద వాటర్ పెట్టడం అనో, లేదా ఇలా వెహికల్స్ నడుపుతున్నప్పుడు ఈ మిర్రర్స్ ఉన్నాయి అనే ఇలాంటివి కొన్ని నిత్య జీవితంలో అప్లికేషన్స్ పెట్టాను కదా, వీటిని నీ నిత్య జీవితాన్ని మరింత అడ్వాన్స్గా మార్చడానికి, వాటి అప్లికేషన్ పెంచడానికి ఎలా ఉపయోగపడతాయని ఆలోచించడం నాన్న. రైట్, ఇదిగో ఎగ్జాంపుల్, నీకు ఇందాక వర్షం కురవడం కారణం చెప్తున్నానా? ఎలా కురుస్తుంది వర్షం అంటే? ఇదిగో ఇలా కండెన్సేషన్ వల్ల. ఎప్పుడైతే నువ్వు మరుగుతున్నటువంటి వాటర్ మీద ఒక మూత కొద్దిసేపు పెట్టి ఆ మూత ఇలా తీయగానే అక్కడ మెల్లగా ఆ మూత అడుగు భాగం నుంచి నీరు ఇలా కారుతూ ఉండడం నువ్వు గమనిస్తున్నావు. అంటే ఇది గమనించినప్పుడు ఇది బేసిక్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అని నీకు తెలుస్తుంది. ఇందులో ఈ కండెన్సేషన్ అండ్ ప్రెసిపిటేషన్ ఇన్వాల్వ్ అయి ఉంది. కండెన్సేషన్ అంటే అలా ద్రవీభవనం చెందడం, అంటే వాయు రూపంలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ద్రవం రూపంలోకి మారిపోయి మెల్లగా అవి అవపాతం చెందడం, అంటే ప్రెసిపిటేషన్, కిందికి వర్షం రూపంలో పడిపోవడం అనమాట, నీటి రూపంలో. ఇది నువ్వు చూస్తున్నావు కదా బేసిక్ సైన్స్. ఈ సైన్స్ను ఉపయోగించి కొంతమంది ఏం చేస్తున్నారు, కృత్రిమంగా మేఘమదనం చేద్దాం అనుకుంటారనమాట. అంటే ఆ వాతావరణంలో ఉన్నటువంటి మబ్బుల్లో కూడా ఇటువంటి ఈ ఫినామినన్ని, ఈ దృగ్విషయాన్ని, అంటే కళ్ళ ముందున్న విషయాల్ని దృగ్విషయాలు అంటారు, ఫినామినన్ని. ఈ ఫినామినన్ని ఉపయోగించే వాళ్ళు ఎలా మనం వర్షం కురిసేలాగా చేద్దాం అని ఆలోచించారనుకో, దట్ ఈస్ కాల్డ్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బేసిక్ సైన్స్. That is called application of use of scientific knowledge
ఫర్ ప్రాక్టికల్ పర్పస్ అనమాట. నీ సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇక అడ్వాన్స్మెంట్కి, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ పర్పస్కి, అంటే ఎందుకోసం ఈ వర్షం కురిసేలా చేస్తున్నావు, మనకి నీటి ఎద్దడి తగ్గించడానికి, నీటి సమస్య తగ్గించడంతో పాటు ఇంకా వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుగా ఇలాంటి ఆలోచనలు చేయడాన్ని ఏమంటారు మనం? టెక్నాలజికల్ ఆస్పెక్ట్, అంటే అడ్వాన్స్మెంట్, అప్లికేషన్ ఆఫ్ జనరల్ సైన్స్ ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ టు అడ్వాన్స్ హ్యూమన్ సివిలైజేషన్ అని అంటాం. ఇలా సింపుల్గా డిఫైన్ చేయొచ్చు టెక్నాలజీని. అంటే నువ్వు కొంచెం డెఫినేషన్ని పూర్తిగా అప్లికేషన్ ఓరియంటెడ్గా అర్థం చేసుకుంటే రాసే విధానంలో మెచ్యూరిటీ ఉంటుంది ఎప్పుడైనా ఏ ఆన్సర్ రాయాలన్నా. ఓకే, ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది బేసిక్ సైన్స్ అంటే మన డైలీ లైఫ్లో ఒక ఎవిడెన్స్ బేస్డ్ కన్క్లూషన్కి వస్తుంటో డైలీ లైఫ్లో అప్లై చేస్తున్నటువంటి నాలెడ్జ్, నీ నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. ఇందాక చెప్పినటువంటి ప్రతి వస్తువులో కూడా సైన్స్ ఇమిడి ఉంటుంది. అది భౌతిక వస్తువు కావచ్చు, కెమిస్ట్రీ అయినా కావచ్చు. నువ్వు పాలు పెరుగుగా మారడంలో కెమిస్ట్రీ ఉందన్నాను కదా, అది నిత్య జీవితంలోనే అంశం. ఇక వీటిని ఉపయోగించి ఈ పాలు పెరుగుగా మారడాన్ని నువ్వేం చేస్తున్నావు, ఫ్యూచర్లో ఆల్కహాల్ తయారీ ఎలా చేయాలి, ఆ ఆల్కహాల్ని మళ్ళీ మనుషుల మెడిసినల్ సిస్టమ్స్కి ఎలా ఉపయోగించాలి. మనకు తెలిసినంత వరకు ఆల్కహాల్ అంటే దేనికి వాడతారు అనుకుంటాం, తాగడం గురించి అని అనుకుంటున్నాం, డ్రింక్ చేయడానికి కాదు. ఆల్కహాల్ని తగు మోతాదులో కొంత మెడిసినల్ పర్పస్కి వాడుతుంటారు. ఓకే, అంటే ఇలా పాలు పెరుగుగా మారడం, పులియబెట్టడం అనే బేసిక్ సైన్స్ని టెక్నాలజీలో, ఈ బేసిక్ సైన్స్ని టెక్నాలజీలో ఎలా వాడుతున్నారు? ఆల్కహాల్ తయారీకి వాడడం. ఆల్కహాల్ తయారీ కాదు, మనుషుల ప్రాణాలు కాపాడే మెడిసిన్స్ తయారీకి కూడా ఇదే సైన్స్ని వాడడం. ఈ సైన్స్ని ఎప్పుడైతే నువ్వు ఇంకా అడ్వాన్స్మెంట్కి, ప్రాక్టికల్ పర్పసెస్కి, నీ నిత్య జీవితంలో ఉన్నటువంటి జీవన శైలిని మెరుగ్గా మార్చడానికి ఉపయోగిస్తున్నావో, మెరుగ్గా మార్చడాన్ని అడ్వాన్స్మెంట్ అంటారు, ఇలా వాడడానికి ఉపయోగిస్తున్నావో దట్ ఈస్ కాల్డ్ టెక్నాలజీ. ఇలా అప్లికేషన్ ఓరియంటెడ్గా నువ్వు చదువుతూ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయడం అనే టెక్నిక్స్ అనే డెవలప్ చేసుకోగలిగితే, అంటే ఈ డెఫినేషన్ని సొంత పదాల్లో అప్లికేషన్ ఓరియంటెడ్గా కరెక్ట్గా రాయగలిగితే అలాంటి వ్యక్తులకి ఎక్కువ మార్కులు వస్తుంటాయి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఎస్పెషల్లీ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్లో కానీ, అండ్ ఈ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని మెయిన్స్ ఎగ్జామ్స్లో ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ డెఫినేషన్స్ని నేర్చుకోవడం, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ రాయడం, ఇలాంటివి మీరు చిన్నతనం నుండే మీరు రాస్తున్నటువంటి బోర్డ్ ఎగ్జామ్స్లో అప్లై చేయడం మెల్లగా నేర్చుకోవాలి. ఈ ఓరియంటేషన్ అనేది న్యాచురల్గా మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫరెన్సెస్ ఇంకొంచెం కూలంకషంగా చూద్దాం మనం. చూడండి ఇటు, ఇది సైన్స్, జనరల్ సైన్స్. నేను చెప్పినటువంటి ఇందాకటి ఎగ్జాంపుల్స్ దేనికి ఉపయోగపడుతుంటే ఈ జనరల్ సైన్స్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ కైండ్. నీ ఫిజియాలజీ అంటే నీ రక్త ప్రసరణ ఎలా ఉంది, నీ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, నీ రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంది, నీ శ్వాసకోశ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అని నీ గురించి నువ్వు తెలుసుకోగలిగితే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ కైండ్ అనమాట. ఈ మనుషులకు ఉపయోగపడుతుంది. సో దాని తర్వాత లివింగ్ కండిషన్స్ని కొంత ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలానే మరి ఇక్కడ టెక్నాలజీ విషయానికి వస్తే పాయింట్ 1 ఎలా అంటే, ఈ టెక్నాలజీలో కొన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని మళ్ళీ మనం పొందే అవకాశం ఉంటుంది. ఇదేమో జనరల్ సైన్స్, అంటే దిస్ ఈజ్ జనరల్ అబ్జర్వేషన్ విచ్ ఈస్ న్యాచురల్ ఇన్ నేచర్. అంటే నీ శరీరంలో జరుగుతున్నటువంటి రక్త ప్రసరణ, శ్వాస వ్యవస్థ ఇవన్నీ కూడా సహజంగా జరిగేవి. ఓకే, నువ్వు రోజు నిత్య జీవితంలో నీకు సహజంగా జరుగుతున్నాయి ఈ పాలను పెరుగుగా మార్చేవి. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏముంటుంది, దీని నుంచి అప్లికేషన్ జరుగుతుంది. ఈ అప్లికేషన్ వలన నీకేం జరుగుతుందన్నా ఆటోమేటిక్గా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను నీకు ఎగ్జాంపుల్కి అంటే టెక్నాలజీ సైన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనడానికి అసలు స్కోపే లేదు. ఎందుకు లేదు? జనరల్ సైన్స్ ఈజ్ డైలీ లైఫ్ అప్లికేషన్, అది న్యాచురల్ ఫినామినన్, సహజంగా జరుగుతుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. అర్థం చేసుకోవడానికి నువ్వు కొన్ని ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేస్తావు. గ్యాదర్ చేసి ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరగట్లేదు అని ఒక నిర్ధారణకు వస్తావు. దానిలో నీకు ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. దాన్ని నువ్వు అబ్జర్వ్ చేసుకుంటున్నావు, నోట్ చేసుకుంటున్నావు, దాన్ని ఎలా నువ్వు అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలని ఆలోచించుకుంటున్నావు, అంతే నీకు తెలిసినంత వరకు. కానీ ఆ జనరల్ సైన్స్ని నెక్స్ట్ అప్లికేషన్గా మార్చేవనుకో, ఇదిగో ఇలాంటి వస్తువులు బయటకు వస్తాయి. ఈ మొబైల్ కానీ, నెక్స్ట్ ఏముంటాయన్నా ఇంకా ల్యాప్టాప్స్, ఇప్పుడు నువ్వు రోజు వాడుతున్నావు. ఈ వాడుతున్నటువంటి వస్తువుల వల్ల మళ్ళీ ప్రయోజనాలే కాదు, కొన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి. ఇవన్నీ మనుషులు సైన్స్ని ఉపయోగించి కృత్రిమంగా తయారు చేసుకున్న వస్తువులు. దట్ ఈస్ కాల్డ్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్. ఓకే, అంటే సైన్స్ని ప్రాక్టికల్ లైఫ్ కోసం, అడ్వాన్స్మెంట్, నీ జీవితాన్ని మెరుగుపరచుకోవడం కోసం తయారు చేసుకున్నటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి.
ఆ వస్తువుల్లో ఒక వస్తువే ఈ మొబైల్ ఫోన్ లాంటిది, ఇంటర్నెట్ లాంటిది. దీనివల్ల ప్రయోజనం అంటే మనం ఇలా లైవ్ క్లాస్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు, నీ జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను తీసుకుంటున్నటువంటి క్లాస్ మనం చదువుకోవడానికి సంబంధించి, విజ్ఞానానికి సంబంధించి శ్రద్ధ వహించాల్సినటువంటి అంశం గురించి. కాబట్టి మీరు చాలా తక్కువ మంది, ఒక 20-30 మందే రాగలుగుతారు. అదే నా ప్లేస్లో ఏ సూపర్ స్టారో ఏ హీరోయిన్ వచ్చిందనుకో, కొన్ని కోట్ల మంది వెంటనే లైవ్లోకి వస్తారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఎందుకన్నానా అంటే టెక్నాలజీని నువ్వు ఎలా వాడుతున్నావు అంటే, ఈ టెక్నాలజీ నీకు వచ్చినటువంటి ఈ మొబైల్ ఫోను, ఈ ల్యాప్టాప్ నువ్వు నీకు ఉపయోగపడేటట్టుగా వాడట్లా. దట్ ఈస్ కాల్డ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్. దీనివల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద టెక్నాలజీ. సో ఇప్పుడు మనం ఈ విధంగా టెక్నాలజీ కెన్ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ సొసైటీ. దానికి ఉదాహరణగా నేను ఒక మొబైల్ ఫోన్ గురించి చెప్పాను. అంటే నువ్వు దాన్ని ఎలా ఉపయోగిస్తావు అనే దాని మీద కూడా దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది, రైట్? సో సైన్స్ ఈజ్ ఎ జనరల్ ఫినామినన్. అది న్యాచురల్గా జరుగుతున్నటువంటి ప్రక్రియలను నువ్వు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సబ్జెక్ట్. టెక్నాలజీ ఈ జనరల్ ఫినామినన్ ఆధారంగా తయారు చేసినటువంటి ప్రాక్టికల్ పర్పస్ టూల్స్ అన్నమాట. ఆ టూల్స్లో ఎగ్జాంపుల్కి నేను ఒక ల్యాప్టాప్ గురించో మొబైల్ గురించో చెప్తున్నాను. వాటి వల్ల జరిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. జనరల్ సైన్స్లో అది ప్రకృతి సిద్ధంగా అది న్యాచురల్గా జరుగుతుంది కాబట్టి దీనిలో ఉన్న హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గురించి మనం మానవ జనితం కాదు కాబట్టి విశ్లేషించాల్సినటువంటి అవసరం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఫోకసెస్ అండ్ డిస్కవరీస్. సైన్స్ డ్రైవ్స్ ఇన్నోవేషన్ త్రూ సిస్టమిక్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కవరీ. అంటే సైన్స్ నీకేం చేస్తుంది, నూతన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంటుంది. మనకి తెలుస్తున్నటువంటి విషయం ఎంత ఉంటుంది, 5%. తెలియని విషయం 95% ఉంది అంటారు. దాన్ని 95% డార్క్ మ్యాటర్ అంటారు. డార్క్ మ్యాటర్ అంటే నీకు తెలియని ఈ విశ్వానికి సంబంధించిన విషయాలు ఇంకా 95% ఉన్నాయి. ఇప్పటివరకు నువ్వు కనుగొన్నవి, నీ కళ్ళ ముందు నువ్వు ఐడెంటిఫై చేసినటువంటి ఈ బేసిక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన విషయాలు ఒక 5% మాత్రమే ఉంటే, ముఖ్యంగా ఫిజికల్ వరల్డ్లో, ఈ యూనివర్స్లో, ఈ విశ్వంలో నీకు కేవలం 5% తెలుసు. ఇంకా 95% తెలియని చాలా అంశాలు ఉన్నాయి అని సైంటిస్ట్ చెప్తుంటారు. అలా రిమైనింగ్ 95% ఆఫ్ ద యూనివర్స్ని నువ్వు ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తుంటావు, డిస్కవరీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటావు. అందుకే ఈ స్పేస్లోకి వెళ్ళి లోపలికి ఏం జరుగుతుంది, ఇక ఎలా ఈ ప్రపంచం అంతా విస్తరిస్తూ ఉంది అని చెక్ చేసుకుంటూ ఉంటావు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ డిస్కవరీ. జస్ట్ నువ్వు కంటిన్యూస్గా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటావు, న్యూ ఫైండింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు ఈ సైన్స్లో, జనరల్ సైన్స్లో. కానీ ఇప్పుడు దీనిలో ఏం జరుగుతుంది, ఆ న్యూ ఫైండింగ్స్ జరుగుతున్నప్పుడు క్రమంలో చాలా ర్యాపిడ్ చేంజెస్ని కూడా నువ్వు తీసుకొచ్చుకుంటావు, కొత్త విధానాలు ప్రవేశపెట్టుకొని ఈ సైన్స్ని వాడుకొని. ర్యాపిడ్ చేంజెస్ ఇదిగోండి, ఇలా టెక్నాలజీ ర్యాపిడ్లీ ఎవాల్వ్ అయ్యి కాన్స్టెంట్గా మనం అడాప్ట్ అయ్యి లెర్న్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ విశ్వాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళడం అనేది జనరల్ సైన్స్ అయితే, ఈ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఇతర గ్రహాల్లో కూడా మనుషులకి ఏమైనా స్థానాలు ఉన్నాయా, అక్కడికి మనం శాటిలైట్స్ ద్వారా మనుషుల్ని ఒక ఇల్లులు కట్టించి ఏమైనా ఉంచగలుగుతామా, అక్కడ వ్యవసాయం చేయించగలమా అని కూడా మనుషులు ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ టెక్నాలజీ ర్యాపిడ్ చేంజ్ అంటాం. ఒక 30 ఏళ్ళ తర్వాత ఈ చంద్రమండలం మీదనో మీ అందరికీ మనందరికీ కూడా ఇలా ఒక క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి బిల్డింగ్స్ కట్టి అక్కడ కూడా వ్యవసాయ క్షేత్రాలు పెట్టారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎ ర్యాపిడ్ చేంజ్ ఇన్ ద టెక్నాలజీ. సో టెక్నాలజీని మనం జనరల్ డిస్కవరీ నుంచి ఎటువైపు తీసుకెళ్తున్నాం, హ్యూమన్ లైఫ్లో ర్యాపిడ్ చేంజ్ తీసుకొచ్చే విధంగా తీసుకెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ప్రెడిక్ట్స్ న్యాచురల్ ఫినామినా అని ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను, అంటే సహజంగా జరుగుతున్నటువంటి ప్రకృతి విషయాలని మనము అర్థం చేసుకోవడానికి, వాటిని ఊహించడానికి కూడా కొంత అవగాహన కల్పిస్తుంది ఈ జనరల్ సైన్స్. అంటే అక్యురేట్ ప్రెడిక్షన్స్, న్యాచురల్ ఈవెంట్స్ని అక్యురేట్ ప్రెడిక్షన్స్ చేయడానికి ఇది ఉపయోగపడేటువంటి అంశం అయితే. ఇంకా ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది, జీవితాన్ని సులభపరుస్తుంది, సరళపరుస్తుంది. ఓకే, దిస్ సింప్లిఫైస్ ద లైఫ్ని చాలా మనకి మరింత కంఫర్ట్ చేస్తుంది ఈ టెక్నాలజీ. ఇప్పుడు న్యాచురల్ ఫినామినన్ ఓకే, దాని నుంచి నువ్వు ఏం చేస్తున్నావు, ఆర్టిఫిషియల్ ఫినామినన్ సృష్టించి నీ లైఫ్ని కొంచెం కంఫర్ట్ చేసుకుంటున్నావు. అందుకే ఇది టెక్నాలజీ పరిధిలోకి వస్తుంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, అండర్స్టాండింగ్ ఈ న్యాచురల్ ఫినామినన్ బట్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్ అనేది. ఇంకా సేమ్ ఫోకసెస్ ఆన్ ఇన్వెన్షన్స్. ఇప్పుడు ఈ టెక్నాలజీ దేని మీద డిస్కవరీకి ఇన్వెన్షన్కి ఉన్న తేడా ఏంటంటే, బేసిక్గా ఇదేమో మనిషి సృష్టిస్తుంది ఇన్వెన్షన్లో,
డిస్కవరీలో ఆల్రెడీ సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉంది, అది నీకు తెలియలేదు, ఇంకా నువ్వు దాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నావు, అది తేడా. సో డిస్కవరీలోనేమో ఉన్నది కనుగొనే ప్రయత్నం చేస్తావు, ఇన్వెన్షన్లో లేనిది సృష్టిస్తావు అనేది ఇక్కడ ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్. ఇప్పుడు ఎక్కువ స్పష్టత వచ్చి ఉండొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. రైట్, నెక్స్ట్ జర్నీ త్రూ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. ఒకసారి ఈ సైన్స్ నుంచి క్రమేణా టెక్నాలజీ వైపు మానవ పరిణామక్రమం ఎలా జరిగిందో, ఆ పురోగమనం ఎలా జరిగిందో చూడండి అన్న. ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్, ఓకే, ఇన్ ద స్పియర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏన్షియంట్ సివిలైజేషన్స్ చూస్తే ఎలా ఉండేవి, స్టోన్ టూల్స్ వాడేవాళ్ళు, రాతి పనిముట్లు వాడేవాళ్ళు. సో ఎర్లీ టూల్స్ అగ్రికల్చర్, తర్వాత కాంస్యం వాడేవాళ్ళు, తర్వాత ఐరన్ వాడేవాళ్ళు. ఇలా వస్తువులు వాడడం, పొలం దున్నడానికి వాడే నాగళ్ళు ఉంటాయి కదా, ఆ నాగల్ని కూడా అంటే ప్లౌస్, ఆ ప్లౌస్ని కూడా ఫస్ట్ వుడెన్ ప్లౌస్ వాడేవాళ్ళు, చెక్కతో చేసినవి వాడేవాళ్ళు. ఆ వుడెన్ ప్లౌస్ నుంచి క్రమేణా ఐరన్ ప్లోకి వచ్చారు. ఇలా వాళ్ళ టెక్నాలజీ, ఇప్పుడు ట్రాక్టర్స్ యూజ్ చేస్తూ ఉన్నాము. ఇలా సివిలైజేషన్ ఎలా మారుతూ వెళ్ళింది. ఏన్షియంట్ సివిలైజేషన్ని ఫస్ట్ మనం చూస్తే ఈ స్థాయిలో ఉంటుంది. ఎర్లీ టూల్స్ ఆర్ ప్రిమిచ్యూర్ ఇన్ నేచర్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో క్లాసికల్ యాంటిక్విటీ, అంటే ఫిలాసఫీ అండ్ ఇంజనీరింగ్ ఫ్లరిష్ అవుతున్నప్పుడు మనిషి ఇంటలెక్చువల్ ఆర్కిటెక్చరల్ ల్యాండ్స్కేప్ పెరుగుతూ వచ్చింది. అంటే గొప్ప గొప్ప మందిరాలు, వాటికి అలానే వాళ్ళు చక్రం కనుక్కోవడం. సో ఈ చక్రం నుంచి, వీల్ నుంచే వరల్డ్ అనేది స్లోగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, దాంతో వ్యవసాయం పెరిగింది, దాని నుంచి ఉత్పత్తి పెరిగింది. ఇలా క్రమేణా ఈ క్రిటికల్ యాంటిక్విటీ అనేది స్టార్ట్ అయింది అంటారు అనమాట ఆ టైంలో. నెక్స్ట్ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి మిడిల్ ఏజెస్. ఇలా మిడిల్ ఏజ్ అంటే ఏన్షియంట్ నుంచి ఆ పరిణామక్రమం. మిడిల్ ఏజ్లో ఏం జరిగింది, నీకున్నటువంటి ఆ పరిమిత అవగాహనని ప్రిజర్వేషన్ చేసుకుంటూ, ఆ ప్రిజర్వేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎర్లీ కెమిస్ట్రీ మార్క్డ్ ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అండ్ డిస్కవరీ అంటున్నారు. అంటే మిడిల్ ఏజ్లో నువ్వేం చేస్తున్నావు అంటే, నీకు ఉన్నటువంటి సైన్స్ ఇంకా ఎంత ఉంది, మనం కనుగొనాల్సింది ఎంత ఉంది అని క్యూరియాసిటీ పెరగడం స్టార్ట్ అయింది. మనుషులు ఆ క్యూరియాసిటీతో కొత్త విషయాలు మెల్లమెల్లగా కనుక్కోవడం స్టార్ట్ అవుతుంది. అలా ఒకసారి విలియం హార్వే, అతని గురించి చూడండి. ఇప్పుడు లూయిస్ పాశ్చర్ అని ఉంటారు. ఈ పాశ్చరైజేషన్ అని, పాలల్లో కొన్ని సూక్ష్మ జీవులు ఉంటాయి, వాటి వల్ల మనుషులకి హామ్ జరుగుతుంటుంది. ఆ హానిని మనం, ఆ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని తగ్గించాలనుకోండి, పాలు ఏం చేయాలి, 100 degrees Celsius దగ్గర వేడి చేద్దాము, దాన్ని పాశ్చరైజ్ చేద్దాము అనే ఫీలింగ్ అంటే ఉన్నటువంటి విషయాలనే, ఈ భౌతికంగా ఉన్నటువంటి ఈ వస్తువులనే ఇంకొంచెం కొత్తగా కనుక్కోవడం, అంటే వాటిల్లోనే ఇంకా ఏమన్నా కొత్త విషయాలు ఉన్నాయా అని ఐడెంటిఫై చేయడం ఈ మిడిల్ ఏజెస్లో స్టార్ట్ అయింది. నేను చెప్పినటువంటి కొంతమంది సైంటిస్ట్ నేమ్స్, ఓకే, అలా వాళ్ళు స్టార్ట్ చేశారు. రినెసాన్స్ అండ్ ఎన్లైటన్మెంట్ అనేది చూడండి. రినెసాన్స్ అండ్ అంటే ఇది సంస్కరణ ఎలా జరిగింది. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉండేది, భూమికి అసలు ఒక ఎండ్ పాయింట్ ఉంది, ఒక ఎడ్జ్కి వెళ్తే పడిపోతాము, ఇలా పిచ్చిగా ఆలోచించేవాళ్ళు. సో వాళ్ళకి ఏ విధమైనటువంటి అవగాహన లేకపోగా ఇలా ఆలోచించని వ్యక్తులను కూడా వాళ్ళు ఊరుకునేవారు కాదు. దట్ వాస్ కాల్డ్ ఏ డార్క్ ఏజ్ టైం అనమాట. స్లోగా 17th centuryకి వచ్చిన తర్వాత ఈ గెలీలియో, కోపర్నికస్ లాంటి వాళ్ళు చేస్తున్న పరిశోధనలు, కాకపోతే వాళ్ళ పరిశోధనలకు సంబంధించినటువంటి ఆ మూలం ఎప్పుడో భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉందనే విషయాన్ని ఆర్యభట్ట సమయంలోనే 2000 సంవత్సరాల క్రితం భారతదేశంలో వరాహమిహిరుడు, ఇలా బృహత్ సంహిత, బృహత్ జాతక లాంటి రాసిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఖగోళ శాస్త్రం గురించి అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. సో ఎనీవేస్, ఇప్పుడు ఆ టైంలో ఈ డార్క్ ఏజ్లో ఉన్నప్పుడు, అంధకార యుగంలో ఉన్నప్పుడు ప్రజలు ఏది విశ్వసించేవారు కాదు. ఆ సమయంలో కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్న వ్యక్తుల పట్ల కూడా ఒక వ్యతిరేకత ఉండేది. ఆ వ్యతిరేకత నుంచి క్రమక్రమేణా మనుషులు ఈ సైంటిఫిక్ రిఫర్మేషన్ అనేది తీసుకొని రావాలి, ప్రజల్లో సైంటిఫిక్ కాన్షియస్నెస్ పెంచాలి, అంటే ఈ శాస్త్రపరమైన జిజ్ఞాస, ఆ చైతన్యం, జాగృతి జరగాలి అనే ఒక ఆలోచన పెరిగింది. ఆ ఆలోచన నుంచే రినెసాన్స్ అనే పదం పుట్టిందనమాట. రినెసాన్స్ అంటే పునరుజ్జీవనం, ఈ మళ్ళీ తిరిగి జన్మించడం లాంటిది. మానవ సమాజం తిరిగి తనని తాను ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. తను ఇప్పటివరకు విశ్వసిస్తున్నటువంటి ఈ నమ్మకాలను పక్కన పెట్టి కొత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం పట్టిందనమాట. కొత్త తరాన్ని మళ్ళీ మనం సృష్టించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దాన్ని రినెసాన్స్ అండ్ ఎన్లైటన్మెంట్ స్టేజ్ అంటారు. రినెసాన్స్ అండ్ ఎన్లైటన్మెంట్ స్టేజ్. ఆ తర్వాత అలా 4th stage దాటాక నెక్స్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ రినెసాన్స్ అండ్
అది 16th సెంచరీలో జరుగుతున్నటువంటి పోరాటాలు ఇవన్నీ. ఈ గెలీలియో కోపర్నికస్ లాంటి వాళ్ళని ఎవరు బతకనివ్వలేదు. వాళ్ళు ప్రజలందరూ వాళ్ళని తిరస్కరించేవాళ్ళు, వాళ్ళని చంపేశారు కూడా. వాళ్ళు చెబుతున్న విషయాలను నమ్మేవాళ్ళు కాదు. శాస్త్రపరమైనటువంటి ఈ అంధకారాన్ని తొలగించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాన్ని పునరుజ్జీవనం, రెనెసాన్స్, ఎన్లైటన్మెంట్ అంటారని చెప్పారు. అది 4th స్టేజ్లో. క్రమేణా వారి ఇన్వెన్షన్స్ని కొంతమంది విద్యావేత్తలు, మేధావులు గమనించి వాటిని తమ వ్యాపారానికి, తమ కొత్త కొత్త వ్యవస్థలు అంటే ఇండస్ట్రీస్ని నిర్మించడానికి, కార్మిక వ్యవస్థను నిర్మించుకోవడానికి ఇలా ఉపయోగించడం స్టార్ట్ అయిపోయింది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అంటే పారిశ్రామిక విప్లవం అనేది స్టార్ట్ అయింది అక్కడ. ఎలా స్టార్ట్ అయింది? ఇదిగో నువ్వు చెప్పావు కదా, ఈ వీల్ కనుక్కున్నావు, ఆ వీల్ నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? ట్రాన్స్పోర్టేషన్ పెంచుతున్నావు. ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఏం జరుగుతుంది? కమ్యూటేషన్, వ్యాపారం పెరుగుతుంది. నీ వస్తువులు అక్కడ అమ్మచ్చు, ఆ వస్తువులు ఇక్కడ తీసుకొచ్చున్నావు. అక్కడి నుంచి ఒక ఇండస్ట్రీస్ వివిధ ప్రాంతాల్లో నెలకొల్పడం జరిగింది. వ్యాపారం, వర్తకం స్టార్ట్ అయింది. ఇంకొంచెం అగ్రెసివ్గా, ర్యాంపెంట్గా జరగడం స్టార్ట్ అయింది. అంతేకాదు ఇప్పుడు నీకు ఈ షిప్పింగ్ మోడ్లో కూడా స్పీడ్ పెరగడం, ఈ ట్రావెలింగ్ కాస్ట్ అనేది తగ్గడం, దాంతోపాటు ఇంకా ఎయిర్వేస్ పెరగడం. ఈ ఎయిర్వేస్ వల్ల కూడా ఈ కమ్యూటేషన్ చాలా అంటే రానుపోను వచ్చే వ్యవస్థలు, మనిషి ఒక దగ్గరికి వెళ్ళి తిరిగి రావడాన్ని కమ్యూటేషన్ అంటారు నాన్న. ఆ కమ్యూటేషన్ ఛాలెంజెస్ కూడా అధిగమించడం, ఇలా క్రమక్రమేణా పెరిగింది ఛాలెంజెస్ అధిగమించే విధానాలు. వీటి వల్ల ఏమైంది? వివిధ దేశాలు మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయి. కొన్ని ఆధిపత్య దేశాలు ఇతర నిమ్న దేశాలని, అంటే తక్కువ స్థాయిలో ఇంకా సాంకేతికంగా అభివృద్ధి చెందని దేశాలను వలస దేశాలుగా మార్చుకున్నాయి అన్నమాట. ఈ వలస దేశాలుగా మార్చుకొని అక్కడ ఉన్నటువంటి ముడి సరుకులను తమ పారిశ్రామిక శక్తికి ఉపయోగించుకోవడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇదంతా దేనికి కారణం? ఈ సైలెంట్ ఫ్యాక్టర్ ఏంటి దీనికి? టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏం చేసింది? స్టీమ్ ఇంజన్ కనుక్కుంది. ఓకే, దాని తర్వాత స్టీమ్ ఇంజన్ వల్ల ఏం జరుగుతుంది? నీకు ట్రావెలింగ్ డిస్టెన్సెస్ కానీ, ఎలక్ట్రిసిటీ జనరేషన్స్ కానీ ఇవన్నీ మారడం వచ్చేసింది. ఒక రివల్యూషన్ వచ్చేసింది. ఓకే, బట్టలు నేసే విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా ట్రెమండస్ రివల్యూషన్ వచ్చింది. ఓకే, దానివల్ల ఈ స్పిన్నింగ్ జెన్ని, వీవింగ్ టెక్నాలజీస్ తీసుకొని రావడం, వీటి వల్ల ఏం జరిగింది? బట్టలు నేసే విధానంలో సాంకేతికత బాగా అభివృద్ధి చెంది పారిశ్రామిక శక్తి పెరిగి వాళ్ళలో ఆర్థిక సంపత్తి పెరిగింది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్. ఇది 5th స్టేజ్లో ఉంది. ఇది 18th సెంచరీకి వచ్చేసరికి చోటు చేసుకున్న పరిణామం ఇది. తర్వాత టెక్నాలజీ ఎలా మారింది? ఈ టోటల్ ఎవల్యూషన్ చూస్తే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది 19th and 20th సెంచరీ. ఇది 6th పార్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. తర్వాత ఇంకా ఎలక్ట్రిసిటీ ర్యాంపెంట్గా పెరిగింది. కోల్ ఎక్స్ప్లాయిటేషన్ పెరిగింది. ఐరన్, కోల్ వీటన్నిటిని తీసి దాని తర్వాత వాటిని థెర్మల్ పవర్గా కన్వర్ట్ చేస్తూ అండ్ హైడ్రో పవర్ని కూడా, అంటే వాటర్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు అనే నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత ప్రపంచంలో ఏం జరిగిందిగా? ప్రపంచవ్యాప్తంగా ఈ ఎలక్ట్రిసిటీ రెవల్యూషన్ అండ్ మెడికల్ అడ్వాన్స్మెంట్ కూడా పెరిగింది. సో దీనిలో ఎర్లీ 19th and 20th సెంచరీ. 18th సెంచరీలో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చోటు చేసుకున్న తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మరింత సైంటిఫిక్ ఇన్నోవేషన్కి ఉపయోగించడం జరిగింది. ఆ డబ్బులు వచ్చాయి కదా, ఆ డబ్బులు తిరిగి మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడ్డాయి ఇవన్నీ ఈ 19th, 20th సెంచరీ టైంకి. ఇలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి తర్వాత ఎలక్ట్రిసిటీ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు తెలిస్తే ఆశ్చర్యపోతావు. ఎలక్ట్రిసిటీ రెవల్యూషన్ నుంచి డిజిటల్ రెవల్యూషన్ అనుకుంటున్నావు. ఇప్పుడు డిజిటల్ రెవల్యూషన్ దాటి ఏఐ రెవల్యూషన్ వైపు అడుగు పెడుతున్నావు. అంటే ఇంకా 4th స్టేజ్కి వచ్చావు. ఏఐ రెవల్యూషన్ అంటే భవిష్యత్తులో రోబోటిక్సే నిన్ను నియంత్రించబోతున్నాయి, రోబోటిక్సే నీకు పాఠాలు బోధించబోతున్నాయి. భవిష్యత్తులో రోబోటే నీకు మంచి చెడు నేర్పించే గురువుగా మారిపోతుంది అనమాట. కానీ ఆ రోబోట్ని మళ్ళీ నువ్వే కంట్రోల్ చేస్తావు కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ చేతిలో ఉంటుంది. దానివల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. అది ఏఐ రెవల్యూషన్ వైపు అడుగేస్తున్నాము. ఇప్పుడు మనం ఏ రెవల్యూషన్ నుంచి ఎలా వెళ్తున్నాం టెక్నాలజీలో? ఫస్ట్ టెక్నాలజీలో మూఢనమ్మకాలు తగ్గించి ఒక పునరుజ్జీవనం వైపు అడిగేసాం. అది 16th, 17th సెంచరీస్ వరకు జరిగింది. 18th సెంచరీకి వచ్చేసరికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చోటు చేసుకుంది. అండ్ 19th and 20th సెంచరీకి వచ్చేసరికి మనకి ఎలక్ట్రిసిటీ రెవల్యూషన్ చోటు చేసుకుంది. 19th, 20th సెంచరీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ 21st సెంచరీ వరల్డ్లో డిజిటల్ రెవల్యూషన్లో అడుగు పెట్టేశాము. డిజిటల్ రెవల్యూషన్ దాటి నెక్స్ట్ ఈ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వైపు అడుగు పెడుతున్నాము. సో దిస్ ఈజ్ late 20th సెంచరీలో ఈ కంప్యూటర్ డిజిటల్ రెవల్యూషన్ అనేది ఇక్కడ చోటు చేసుకుంది 7th స్టేజ్. అండ్ నౌ 8th స్టేజ్ ఈజ్ రైజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రైజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ అండ్ ఛాలెంజింగ్ మెనీ ఎథికల్ బౌండరీస్. ఓకే, నైతికంగా మనం నిర్మించుకున్న హద్దులని
పూర్తిగా చెరిపివేసే ప్రయత్నం చేస్తుంది ఏఐ. ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ఈ బొమ్మ నిజంగా భవానీ సారా, భవానీ శంకర్ సారా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన కృత్రిమ వ్యక్తి చెప్తుంది, నువ్వు గుర్తించడం కష్టమైపోతుంది భవిష్యత్తులో. అంటే ఒక మనిషిని పోలిన మనిషి ఏఐ సృష్టించబోతుంది. అది నువ్వు ఫోటోలో చూస్తున్నా, వీడియోలో చూస్తున్నా, అది ఆ మనిషే ఒరిజినలా లేకపోతే ఏఐ సృష్టించిన మనిషా అనేది నువ్వు గుర్తించడం కష్టమయ్యే స్థాయికి ఈ టెక్నాలజీ రాబోతుంది. ఇది ఎటువంటి ఎథికల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయో ఇంకా అంచనా వేయలేని పరిస్థితిలో అందరూ ఉన్నారన్నమాట. అంటే సాంకేతికంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాన్ని మనం అర్థం చేసుకోవాలి చిన్నప్పటి నుంచే, లేకపోతే మనకి భవిష్యత్తు మనుగడ చాలా కష్టమైపోతుంది. ఈ విషయంలో మీ అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, లైఫ్ స్కిల్స్ని కూడా పెంపొందించాలనే లక్ష్యంతో, కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాదు, అది కెరీర్ ఉంటుంది, అది ఓకే, అది మాత్రమే కాకుండా ఇంకా ఇతర విషయాలు మీరు నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి అని ఇటువంటి సెషన్స్ మీకు ఇస్తున్నారు. కాబట్టి వీలైనంత మందికి ఈ సెషన్స్ మళ్ళీ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసిన షేర్ చేసి అర్థమయ్యేలాగా వివరించండి, చూపించండి. ఇవి నేర్చుకోవడానికే కదా మనందరం ఉంది. ఈ ఏజ్లో నేర్చుకోలేకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటాము అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు వినుంటారు, రైట్? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈయన ఏం చెప్తున్నారు? I fear the day when the technology overlaps with our humanity. The world will only have a generation of idiots. అని చాలా టెక్నాలజీ పట్ల ఒక నెగిటివ్ కనెక్టేషన్ ఇచ్చారు. అంటే ఆల్వేస్ నెగిటివ్గా ఉండదు, కొన్ని పాజిటివ్ కూడా ఉంటే అది రైట్ సైడ్ ఉంటుంది, అది నేను చెప్తాను. ఫస్ట్ ఈయన ఏం చెప్పారో వినండి. I fear the day when the technology overlaps with our humanity. మనిషి సృష్టించినటువంటి ఈ సాంకేతికత మానవత్వాన్ని దాటి ప్రయాణిస్తుందేమో అని నేను భయపడుతున్నాను అని ఆల్బర్ట్ ఐన్స్టీన్, గ్రేట్ సైంటిస్ట్ అన్నారు, నోబెల్ లారెట్. ఏమన్నా, ద వరల్డ్ విల్ ఓన్లీ హ్యావ్ ఏ జనరేషన్ ఆఫ్ ఈడియట్స్. భవిష్యత్తులో మొత్తం ఒక జనరేషన్ ఆఫ్ మూర్ఖులు ఉంటారు అని అంటున్నారు అనమాట ఇప్పుడు ఐన్స్టీన్. ఈ జనరేషన్ చూస్తున్నారు కదా ఎంత మూర్ఖులు ఉన్నారో. ఇప్పుడు విషయం నేర్చుకునే సంఖ్య తక్కువ, విషయాన్ని చూసి ఎంటర్టైన్ అయ్యే సంఖ్య ఎక్కువ. అంటే మనుషులు, నేను ఇందాకే చెప్పాను, ఒక బోధించడానికి వచ్చే విషయాలను నేర్చుకోవడం, దానికి కేటాయించే సమయం కన్నా మనం టైంపాస్కి, ఎంటర్టైన్మెంట్కి కేటాయించే సమయం ఎక్కువ. చిల్లర విషయాలకి జనాలు కొట్లాడుకుంటున్నారు ఎక్కువ. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంచుకునే ఆలోచన తగ్గిపోతుంది. దీనిలో ఈ టెక్నాలజీ మాయలో వాళ్ళు అలానే వెళ్ళిపోతున్నారు. అంటే నీకు గమనిస్తే ఈ జనరేషన్ ఆఫ్ ఈడియట్స్ అని ఎందుకు అన్నారంటే మూర్ఖులు అని అర్థం. అంటే వాళ్ళు ఉపయోగపడే విషయాల కన్నా, ఉత్పాదక విషయాల కన్నా, అనుత్పాదక విషయాల పట్ల ఎక్కువ ఫోకస్ చేస్తారు. ప్రొడక్టివ్ థింగ్స్ అంటే అందరు కన్స్ట్రక్టివ్ థింగ్స్ పైన కన్నా అనవసరమైనటువంటి డిస్ట్రక్టివ్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేటువంటి జనరేషన్స్ జరగబోతుంది ఈ టెక్నాలజీతో అని ఎప్పుడు చెప్పారు ఐన్స్టీన్? దాదాపు 120 ఏళ్ల క్రితమే చెప్పారు. దాదాపు 120 ఏళ్ల క్రితం చెప్పారు సార్. ఆ టైంలో, దాని తర్వాత సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో కూడా ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ చేస్తున్న పర్సన్ ఆయన ఆ టైంలో ఏం జరుగుతుంది అనేది, ప్రపంచానికి ముందే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది చాలా సందర్భాల్లో విశ్లేషించిన వ్యక్తి. అంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఒక గ్రేట్ సైంటిస్ట్ ఆ టైంలో. అంటే 1920s and 40s మధ్యలో ఈ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైం అది. నెక్స్ట్, టెక్నాలజీ ఈజ్ ఎ టూల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెట్టింగ్ ద కిడ్స్ వర్కింగ్ టుగెదర్ అండ్ మోటివేటింగ్ దెమ్. ద టీచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎవరు చెప్పారు? ఇది మైక్రోసాఫ్ట్, ఒక దిగ్గజ కార్పొరేట్ సంస్థకి సంబంధించిన చైర్మన్, ఆయన స్థాపకుడు, ఫౌండింగ్ చైర్మన్ ఎవరు? బిల్ గేట్స్. ఆ బిల్ గేట్స్ ఏం చెప్తున్నారు? టెక్నాలజీ కేవలం ఒక వస్తువు మాత్రమే, దాన్ని ఎలా ఉపయోగించాలి అని నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరం అది ఎవరి మీద ఉంది? ఆ బాధ్యత టీచర్స్ పైన. అంటే ఉపాధ్యాయులు ఇప్పుడు ఈ టెక్నాలజీ ఒక టూల్ అయితే దాన్ని ఎలా వాడాలో చెప్పాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఈయన. ఇన్ టర్మ్స్ ఆఫ్ గెట్టింగ్ ద కిడ్స్ వర్కింగ్ టుగెదర్ అండ్ మోటివేటింగ్ దెమ్, ద టీచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో టెక్నాలజీ అనేది టూల్ అయితే, టీచర్ ఒక మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ ఆస్పెక్ట్గా ఉండి ఈ టెక్నాలజీని ఎలా వాడాలి, ఒక టీం వర్క్గా దాన్ని ఎలా ఉపయోగించుకొని మనం ఎదగాలి అని నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు టెక్నాలజీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని ఇలా బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు చెప్తున్నారు. సో ఫైనల్గా ఇక్కడ సైన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ టు హ్యూమనిటీ, వీ షుడ్ నాట్ డిస్టార్ట్ ఇట్ అని అబ్దుల్ కలాం చెప్పిన మాట మనం వినాలి. మళ్ళీ చూడండి, ఇక్కడ రాసింది ఏపీజే అబ్దుల్ కలాం, సైన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ టు హ్యూమనిటీ, వీ షుడ్ నాట్ డిస్టార్ట్ ఇట్. సో మనుషులకి దొరికినటువంటి ఒక
అద్భుతమైనటువంటి బహుమతే ఈ సైన్స్, ఈ శాస్త్రం, సాంకేతికత. దాన్ని మనం పూర్తిగా నిర్వీర్యం చేయకూడదు, ఉపయోగించుకోవాలి, మన నాగరికతని మరింత పెంపొందించుకోవాలి, పురోగమనం వైపు అడుగులు వేయాలి. అది అబ్దుల్ కలాం గారి ఆశయం. ఆ ఆశయానికి తగ్గట్టుగా మనం సైన్స్ని ఎలా వాడాలి అని నేర్చుకోవాలి. ఇంకా సైన్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ బ్రాంచెస్ చూద్దాం. టెక్నాలజీ ఈజ్ ద యూస్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ అని నేను చెప్పాను. హెవర్ ఇట్ సీక్స్ టు ఇంప్రూవ్ అండ్ డిమాండ్స్ మోర్ సొసైటీ నుంచి. నెక్స్ట్, ఇది ఇన్ఫార్మ్ చేస్తుంది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ జనాలకి మరింత డిమాండ్ని సృష్టిస్తుంది. ఈ టెక్నాలజీ మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది, మేక్స్ లైఫ్ ఈజియర్, అండ్ సొసైటీ దీని నుంచి బెనిఫిట్ పొందుతుంది. ఇది టెక్నాలజీ వల్ల ఉన్నటువంటి ఒక ఓవరాల్ పాజిటివ్ సైకిల్, రైట్? దాన్ని వర్చువస్ సైకిల్ అంటారు. నెక్స్ట్, మరి సైన్స్ని డివైడ్ చేసి చూస్తే ఇందులో ఫస్ట్ బయాలజికల్ సైన్స్ చూడండి. జువాలజీ, బాటనీ, జెనెటిక్స్, ఇలా పాలియోంటాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ఫిజియాలజీ అని ఇలా ఉన్నాయి. జువాలజీ అంటే జంతువులకు సంబంధించిన అధ్యయనం చేసే శాస్త్రం. బాటనీ మొక్కలకి సంబంధించిన అధ్యయనం చేసే శాస్త్రం. జంతువులు, మొక్కలు. జెనెటిక్స్ మనిషి జన్యువుకి సంబంధించి, అంటే మనిషి మూలాలేంటి అని తెలుసుకోవడానికి సంబంధించినటువంటి శాస్త్రం. మనిషి మూలాలు అంటే ఏంటి? మనిషి ఏ మూల కణం నుంచి మనిషి ఫస్ట్ పిండ దశకి చేరుకొని అటు నుంచి ఒక జన్మ పొందే స్థాయికి వెళ్తున్నాడు. ఈ జీన్స్ ఎలా పనిచేస్తుందని మనిషి మూల స్థితిని తెలుసుకునేటువంటి శాస్త్రం అనమాట జన్యు శాస్త్రం అని. నెక్స్ట్, ఇలా అంటే నీకు టెక్నాలజీలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్. బయాలజికల్ సైన్స్ అంటే జంతువులకు సంబంధించి, మనిషి మూలాలకు సంబంధించి, ఫిజియాలజీకి సంబంధించి, శరీర ధర్మశాస్త్రం ఎలా పనిచేస్తుంది అన్నది ఇది ఒక పద్ధతి, ఇది ఒక బ్రాంచ్ అనేది. ఇది టోటల్గా హ్యూమన్ స్పెషీస్కి సంబంధించి ఆర్ అదర్ స్పెషీస్కి సంబంధించి, నాట్ ఓన్లీ హ్యూమన్ స్పెషీస్ అన్నట్టుగా చెప్పచ్చు. అంటే ఏమని అంటాం? మనుషులకు సంబంధించినటువంటి శరీర నిర్మాణం, వారికి వచ్చేటువంటి వ్యాధులు, వారి మౌలిక ఆటమ్స్ అంటే మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అణువులు ఎలా తయారవుతున్నాయి, వాటికి సంబంధించింది చదువుతుంటాం. చుట్టుపక్కల ఉంటే అణుధర్మ శాస్త్రం ఎలా ఉందో చూస్తుంటాం కెమిస్ట్రీలో. అంటే ఇలా మనుషులకు ఉపయోగపడేవి, మనిషికి సంబంధించినవి, ఈ మనిషితో సంబంధం ఉన్నవి. ఓకే, ఇంకా ఫిజికల్ సైన్స్ మనిషి అంటే జంతువుల్లోనే మనిషిని కలిపి చెప్తారు నాన్న సైన్స్లో. ఓకే, సైన్స్లో అన్ని జంతువులను ఎలా అయితే పరిశీలిస్తామో మనిషిని కూడా ఒక జంతువులాగానే పరిశీలిస్తాం. ఓకే, ఇలా స్పెషీస్ని మనం ఒకటేలాగా చూస్తాం ఈ సైన్స్ ప్రకారం. నెక్స్ట్, ఇక్కడ అది బయాలజికల్ సైన్స్ ప్రకారం. నెక్స్ట్, ఫిజికల్ సైన్స్లో నీకున్నటువంటి భౌతిక దృగ్విషయాలు, ఇదిగో ఈ ఉష్ణం ఎలా ఏర్పడుతుంది, ఈ విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది, ఓకే, హీట్, ఎలక్ట్రిసిటీ, ఆ ఈ లైట్ ఎలా వస్తుంది అని నీ చుట్టూ ఉన్నటువంటి భౌతిక విషయాలను నువ్వు కనుక్కుంటూ వాటిలో ఉన్నటువంటి శాస్త్రాన్ని నువ్వు అన్వేషిస్తూ అర్థం చేసుకోవడం అనేది ఈ ఫిజికల్ వరల్డ్లో ఉంటుంది. భౌతిక దృగ్విషయం అంటాం అనమాట. ఫిజికల్ చేంజెస్కి సంబంధించిన విషయాన్ని నేర్చుకుంటాం. ఈ ఫిజికల్ చేంజెస్ ఎప్పుడైనా నీకు తెలుసు కదా, మళ్ళీ ఒకలాగా మారింది తిరిగి అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు వాటర్ గాలి రూపంలోకి వెళ్తుంది, గాలి నుంచి మళ్ళీ తిరిగి ద్రవ రూపంలోకి వస్తుంటుంది, ఇలా కంటిన్యూస్గా మారుతుంటుంది. ఈ ఫిజికల్ చేంజెస్ జరుగుతుంటాయి. ఇలా సైక్లికల్గా జరగచ్చు, నో ప్రాబ్లం. కానీ కెమిస్ట్రీలో అలా ఫిజికల్ చేంజ్ మళ్ళీ సైక్లికల్గా జరగవు. ఫిజికల్ చేంజ్ జరిగినట్టు ఒకసారి పాలు పెరుగైతాయి, కానీ పెరుగు పాలు అవ్వదు అనమాట. అందులో ఉన్నటువంటి అణువులు మొత్తం మారిపోతాయి. అణుధర్మశాస్త్రం వేరే విధంగా ఉంటుంది. అందుకే దాన్ని ఇందాక మీరు బయాలజికల్ సైన్స్లో మాలిక్యులర్ బయాలజీ అని చదువుతున్నారు చూడండి. అంటే మనుషుల్లో ఒక రకమైన మార్పు, అంటే మనం ఎదిగేసిన తర్వాత తిరిగి మళ్ళీ చిన్నపిల్లలాగా పొట్టి కావాలంటే అవ్వలేం, రైట్? అలానే ఎందుకంటే మన శరీరంలో అణువుల్లో జరిగినటువంటి ఈ బయాలజికల్ చేంజెస్ తిరిగి రిట్రీవ్ అవ్వమంటే, వెనక్కి వెళ్ళమంటే వెళ్ళవు, రైట్? దిస్ ఈజ్ కాల్డ్ మాలిక్యులర్ బయాలజీ అంటే. నెక్స్ట్, సైకలాజికల్ సైన్స్. అదంతా ఓకే. ఇక్కడ చూడండి అన్న, ఫిజికల్ సైన్సెస్లో మళ్ళీ ఇక్కడ క్రమక్రమేణా మళ్ళీ మనం చూస్తే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కెమిస్ట్రీ అని రాసిందని. ఈ కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దీస్ ఆర్ డిఫరెంట్. ఈ ఫిజికల్ సైన్స్లో మళ్ళీ నీకు ఈ కెమిస్ట్రీలో వచ్చేసరికి అణువులు ఎలా ఉన్నాయి, ఈ వాయువులు ఎలా ఉన్నాయి, ఈ వాయువులో పదార్థాలు ఎలా ఉన్నాయి, ఆ పదార్థాలు ఎలా వాటి ధర్మాన్ని ప్రదర్శిస్తున్నాయి అనేది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది. దిస్ ఈజ్ కాల్డ్ ఈ కెమికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిజికల్ వరల్డ్. ఓకే, నెక్స్ట్ ఇలా
ఇలా నెక్స్ట్ ఈ సైకలాజికల్ సైన్స్ అంటే ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, సోషియాలజీ, సైకాలజీ అని ఇలా చెప్తుంటారు. ఎలా దీన్ని స్పెసిఫిక్గా ఈ సైన్స్ అని ఎందుకంటారు సైకలాజికల్ సైన్సెస్ అంటే మానసికపరమైన మార్పులు, మెంటల్ స్టేటస్, ఆ మెంటల్ స్టేటస్ వల్ల మనుషుల్లో ఏ విధమైనటువంటి పరివర్తనాలు చోటు చేసుకుంటున్నాయి అని గమనించాలన్నమాట. ద చేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ హ్యూమన్ సైకాలజీ, దిస్ ఈస్ కాల్డ్ సైన్స్. ఇది ఎందుకని అంటే గతంలో మనుషుల ఆలోచన విధానం ఇప్పుడు ఆలోచిస్తున్న విధానం వలన మొత్తం సాంకేతికతలో ఉపయోగ విధానంలో మార్పులు వస్తుంటాయి. అంటే నువ్వు టెక్నాలజీ ఉపయోగిస్తున్నావు, ఆ టెక్నాలజీ గత కాలం వాళ్ళకి ఇస్తే ఎక్కువ బెటర్గా ఉపయోగించుకోవచ్చు. అరే మాకు ఇటువంటి అవకాశాలు లేవే, మేము ఈ అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించేవాళ్ళు గతంలో. అలాంటి వాళ్ళకి సాంకేతికత ఒకవేళ వాడడం వస్తే బాగా ఉపయోగించుకుంటారు ముందు జనరేషన్ వాళ్ళు. ఈ జనరేషన్ వాళ్ళకి అసలు దీని వెనకాల జరిగిన కృషి తెలియదు, వీళ్ళు గ్రాంటెడ్గా తీసుకోవచ్చు. అంటే వీళ్ళ సైకాలజీ చాలా టెక్నాలజీని మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉండొచ్చు ఈ ప్రజెంట్ జనరేషన్కి. సో ఈ జనరేషనల్ చేంజ్ని మనం అర్థం చేసుకుంటేనే టెక్నాలజీ ఉపయోగించే విధానం కూడా చాలా తెలుస్తుంది, లేకపోతే టెక్నాలజీ మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే దిస్ ఈస్ కాల్డ్ సైకలాజికల్ సైన్స్ అనమాట. మనుషుల ఆలోచన విధానం, సొసైటీ ఎలా అవుతుంది, వృద్ధుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నామో ఈ టెక్నాలజీని ఉపయోగించి మనుషుల్ని చూసుకోవడం ఆపేసి రోబోట్స్ని పెట్టి చూసుకుంటున్నాం అనే ఆలోచన వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఏ డ్రాస్టిక్ సైకలాజికల్ చేంజ్, టెక్నాలజికల్ డిస్రప్షన్ అండ్ హ్యూమన్ రిలేషన్స్ అంటారు. మానవ సంబంధాల్లో టెక్నాలజీ సృష్టించినటువంటి విపరీత ధోరణి, మార్పు అని అంటారు దాన్ని, టెక్నాలజికల్ డిస్రప్షన్, హ్యూమన్ రిలేషన్స్. ఇట్లా నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు టెక్నాలజీని మనం డైలీ లైఫ్లో అప్లై చేసాం అనుకోండి, ఈ కమ్యూనికేషన్కి, ట్రాన్స్పోర్టేషన్కి. నెక్స్ట్ డైలీ అప్లియన్సెస్, మన రోజు వాడుతున్నటువంటి మీకు మొబైల్స్ అండ్ ఈ టెలిఫోన్స్ కానీ, జనరల్గా ఈ ల్యాప్టాప్స్, ఇవన్నీ మీరు ఉపయోగించే కార్స్, ఇవన్నీ డైలీ బైక్స్, ఓకే, ప్రతి ఒక్కటి కూడా అప్లియన్సెస్ అంటారు వాటిని. నెక్స్ట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో కూడా ఈ టెక్నాలజీని వాడుతుంటారు. మన శరీరంలో ఏమైనా సమస్య ఉంది చెక్ చేయించుకోవాలని వెళ్తే వాడు రోగ నిర్ధారణ అంటాడనమాట. సో ఆ నిర్ధారణ ఎలా చేస్తారు, ఈ సిటీ స్కాన్స్ వాడి, ఓకే, ఇలా రకరకాల టెక్నాలజికల్ ఎక్విప్మెంట్స్ వాడే ఆ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో మన రోగ నిర్ధారణ చేస్తుంటారు. దిస్ ఈస్ కాల్డ్ డైలీ లైఫ్ అప్లికేషన్ అని. నెక్స్ట్ ఇంకా ఇండస్ట్రీస్లో వస్తువుల తయారీకి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంటుంది. అగ్రికల్చర్కి, ఎనర్జీకి, కన్స్ట్రక్షన్కి. ఎనర్జీ అంటే ఏంటి, పవర్ ప్రొడక్షన్కి, అంటే ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్కి కూడా ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది ఇండస్ట్రీ సెక్టార్లో అనేది మనం డైలీ లైఫ్ అప్లికేషన్స్లో చూడొచ్చు. నెక్స్ట్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో చూడొచ్చు. ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం టెక్నాలజీ వల్లనే, అది ఎడ్యుకేషన్లో, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో టెక్నాలజీ ఉపయోగపడుతుంది. పబ్లిక్ హెల్త్ అండ్ ఎకనామిక్ గ్రోత్, వీటికి ఎగ్జాంపుల్స్ మీ అంతటి మీరు కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి రాసుకోవచ్చు. న్యూస్ పేపర్ చదువుతుండండి, టెక్నాలజీ ఏ విధంగా వీటికి సంబంధించి ఉపయోగపడుతుంది, సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక టాస్క్గా పెట్టుకొని మీరు న్యూస్ పేపర్ తీసి చూడండి. సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇప్పుడు టెలిమెడిసిన్ అంటున్నారు, అంటే ఆన్లైన్ ద్వారా ఎవరైనా సమస్య ఎదుర్కొంటున్నారంటే ఆ రోగాన్ని అర్థం చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం, టెలిమెడిసిన్ లాగా. సో ఈ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఇవ్వడం, దిస్ ఈజ్ ఆల్సో లైక్ టెలి ఎడ్యుకేషన్, రైట్. ఇవన్నీ ఉపయోగించి సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఈ టెక్నాలజీని వాడడం జరుగుతుంటుంది. నెక్స్ట్ ఫైనల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన యూపీఎస్సీ సిలబస్ ఇది. మన దేశంలో ఈ సైన్స్ టెక్నాలజీ ఎలా ఉంది, ముఖ్యంగా ఇంకా స్పేస్ టెక్నాలజీ ఎలా ఉంది, దాని తర్వాత బయోటెక్నాలజీ ఎలా ఉంది, బయోటెక్నాలజీకి సంబంధించిన విషయాలు, న్యూక్లియర్ టెక్నాలజీ అంటే మనకి తెలుసు కదా, చిన్నప్పుడు చదువుకున్నాం న్యూక్లియర్ ఫిజన్ అండ్ ఫ్యూజన్ అని. ఈ ఫిజన్ బేస్ మీదనే ప్రజెంట్ న్యూక్లియర్ టెక్నాలజీ తయారవుతుంది. ఓకే, ఇంకా కొంచెం ఒకసారి మళ్ళీ మీ సైన్స్ టెక్స్ట్ బుక్స్ని, 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ని, 7th క్లాస్ బుక్స్ని చూడండి, న్యూక్లియర్ టెక్నాలజీని చూడండి, డిఫెన్స్ టెక్నాలజీ ఎలా ఉంది. రీసెంట్గా మనకి పాకిస్తాన్తో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు S-400 అండ్ ఆకాష్ మిసైల్స్ ఇవన్నీ వాడారని వింటున్నారు చూడండి. S-400 ఆకాష్ అని, అవన్నీ కూడా ఎందులో భాగంనా, డిఫెన్స్ టెక్నాలజీలో భాగం. రాడార్స్ అని వింటుంటారు, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని. లీడార్స్ అని వింటారు, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇవన్నీ కూడా మీరు చూస్తుండాలి, న్యూస్ పేపర్ జస్ట్ చూస్తుండండి. మీకేం తెలియకపోయినా ఓకే టెక్నాలజీ అయితే వాడుతున్నారు ఇందులో,
ఏదో టెక్నాలజీ ఉంది, నాకు తెలియకపోయినా తర్వాత తెలుస్తుంది, కొంచెం చదువుతుంటే అర్థమవుతుంది. ఇలాంటి క్లాసులు కొన్ని వింటుంటే తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఆఫ్లైన్కి వచ్చి చెప్తున్నప్పుడు ఈ టెక్నాలజీలో ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే మీకు కొంచెం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది, రైట్. నానో టెక్నాలజీ, ఇది కూడా నానో అంటే చాలా అతి చిన్న టైనీ పార్టికల్స్ని ఉపయోగించి ఎలా టెక్నాలజీలో ఒక వినూత్నమైన మార్పులు తీసుకొని రావచ్చు. అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఈ నానో టెక్నాలజీ ఉపయోగపడుతుంది, హెల్త్ సెక్టార్లో నానో టెక్నాలజీ ఉపయోగపడుతుంది అన్న. నానో అంటే అత్యంత చిన్నది అన్నమాట పదార్థం. అది మళ్ళీ నీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు, కొంత టైం పడుతుంది, మెల్లగా అర్థం చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఈ పదం అయితే నువ్వు వినుంటావు, నానో అనేది. ఓకే, ఇప్పుడు 10⁻³ 10⁻⁶ 10⁻⁹ అని నువ్వు చిన్నప్పుడు రాస్తుంటావు కదా. ఓకే, అంటే దానిలో ఎంత పార్ట్ అనేది నువ్వు చూసుకుంటే ఆ పార్ట్ని బట్టి నువ్వు ఇంత ఉంది, క్యూబిక్ ఉందంటావు. ఓకే, మిల్లీ అంటావు, మిల్లీ, క్యూబిక్, దాని క్రమేణా ఇలా నానోకి వస్తుంటావు. అంటే నీకు ఒక అవగాహన వస్తుంది ఏంటిది, ఇది ఎంత సైజులో ఉంది అని ఒక సైజు డిటర్మైన్ చేయడానికి. ఆ సైజ్ని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. కానీ అంత టైనీ పార్టికల్స్, అంత చిన్న పార్టికల్స్ని యూజ్ చేసి మనిషి శాస్త్ర సాంకేతికత రంగంలో ఎంతో పురోగతి సాధించడం జరుగుతుంది. ఈవెన్ రేపు ఫ్యూచర్లో ఇరిగేషన్ సెక్టర్లో మనకి వాటర్ ఎక్కువ ఉపయోగించకుండా వాటర్ని సేవ్ చేసుకుంటూ చాలా ఈ నానో టెక్నాలజీ వాడి నేరుగా రూట్స్ ఏవైతే మొక్కలకు సంబంధించిన వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళ వరకే ఆ వాటర్ని సప్లై చేసేటట్టుగా ఈ టెక్నాలజీని వాడడం జరగబోతుంది అనమాట. ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు ఇజ్రాయెల్లో ప్రస్తుతం వాడుతున్నటువంటి మనం ఉదాహరణలు చూడొచ్చు, నానో టెక్నాలజీ లాంటివి. అసలు నానో టెక్నాలజీ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి యూపీఎస్సీకే కాదు, జనరల్గా నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఒక అగ్రికల్చర్ కమ్యూనిటీ అనుకో, మీ నాన్నగారు చేస్తున్న వ్యవసాయం, మీ ఫాదర్ చేసే వ్యవసాయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగించాలని నువ్వు నేర్చుకోవాలి, నువ్వు న్యూస్ పేపర్స్ చదవాలి, వీటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ మెటీరియల్ సైన్స్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మొబైల్స్, గవర్నమెంట్ యాప్స్, ఇవన్నీ ఈ డిజిటల్ టూల్స్, జూమ్ యాప్స్, ఇవన్నీ కూడా వాడి చేస్తున్నాం. ఇదంతా డిజిటల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనే పార్ట్. అండ్ భవిష్యత్ అంతా ఏ రెవల్యూషన్ ఉండబోతుందన్న రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. రోబోట్ సినిమాలు చూస్తుంటారు కదా, అలాంటి రోబోస్ అనమాట. దానికి సంబంధించినటువంటి అంశం కూడా మన యూపీఎస్సీ సిలబస్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటారు. అంటే ఒక మనిషి ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తే అతనికే కొంతకాలం ఆ హక్కు చెందుతుంది ఆ ఆవిష్కరణ పైన అనే ఆలోచన అనమాట ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే. అది మేధోపరమైన హక్కులు, రైట్. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్, అంటే పునరుత్పత్తికి సంబంధించినటువంటి ఎనర్జీ సిస్టమ్ ఎలా ఉంది. ఓకే, అంటే పవర్ అనేది మనం ఎక్కువ కాలం ఈ కోల్ రిసోర్సెస్ వాడుతున్నాం అనుకో, అంటే ఈ బొగ్గు నుంచి వస్తున్నటువంటి వాటిని వాడుతూ వెళ్తే ఏమవుతుంది, వనరులు తరిగిపోతాయి. కాబట్టి తిరిగి మళ్ళీ మనం ఉత్పత్తి చేయలేము వాటిని, కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఈ కోల్ లాంటిది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మళ్ళీ. సో అలా కుదరదు కాబట్టి మనం కొత్త పద్ధతులను అవలంబించి రెన్యూబుల్ ఎనర్జీకి వెళ్తున్నాం. సోలార్ ఎనర్జీ ఒక రెన్యూబుల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఒక రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. అది ఎన్విరాన్మెంట్కి కూడా ఎలా కాంట్రిబ్యూట్ చేయగలుగుతుందని మనం చదువుతాం. సో ఇలా టెక్నాలజీ అప్లికేషన్ ఓరియంటెడ్గా అర్థం చేసుకోవడం. ఇంకా టెక్నాలజీకి సంబంధించిన సిలబస్, జనరల్ సైన్స్ అనేది ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ నువ్వు చదువుతున్నవి, వాటిలో న్యాచురల్ విషయాలు ఉంటాయి. ఈ న్యాచురల్ అండర్స్టాండింగ్ని నువ్వు హ్యూమన్ సివిలైజేషన్కి, అడ్వాన్స్మెంట్కి ఎలా ఉపయోగిస్తావు అని ఆలోచించడమే టెక్నాలజికల్ ఆస్పెక్ట్, రైట్. దిస్ ఈజ్ వాట్ ద సిలబస్ ఈజ్. ఆల్ ద వెరీ బెస్ట్.